నేను మీకు సాధించినటువంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచాను. వాటి ద్వారా మీరు అభివృద్ధి పదంలోకి వచ్చిన తరువాత మీ యొక్క సమాజాన్ని, ఎవరైతే అట్టడుగున్నటువంటి సమాజాన్ని, ఏ సమాజం నుండి మీరు వచ్చారో ఆ సమాజాన్ని చైతన్యం తెచ్చి ఈ భారతదేశంలో నేను కలలుగన్న భారతదేశం రూపొందించాలని ఆయన ఉద్బోధం చేయడం జరిగింది. అయితే ఏదైతే కోరుకున్నారో ఆ వర్గము పూర్తిగా వారు పెడచవన పెట్టి వాళ్ళ యొక్క స్వార్థాలకు ఏర్పడిపోయింది. దానివల్ల ఈరోజు 70 సంవత్సరాలైనా కూడా బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా వారి యొక్క హక్కులకు నోచుకోకుండా విపరీతమైనటువంటి బాధలకు లోనైనారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయము, ఎవరైతే ఈ బలహీన వర్గాలు ఇప్పుడున్న ఆధిపత్య కులాలకు అధికారం ఇస్తూ ఉంది, ఆ అధికారం ఇచ్చేటప్పుడు ఈ బలహీన వర్గాలు పూర్తిగా ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయము ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటాను. ఏ వర్గమైతే ఈ భారతదేశంలో కులాలు, వర్గాలు, అనేకమైనటువంటి మతాలు కలిగిన, విభిన్న సంస్కృతి కలిగినటువంటి ఈ భారతదేశంలో ఏ వర్గమైతే అధికారానికి వస్తుందో ఆ వర్గము ఇతర వర్గాల యొక్క హక్కులను, వాళ్ళ యొక్క ప్రాపంచిక దిక్సూచిని, వాళ్ళ యొక్క భవిష్యత్ తరాల్లో వాళ్ళకి రావాల్సిన హక్కులకు సంబంధించి వాళ్ళని హక్కును తీర్చుకోవాల్సిన అవసరం ఆ వర్గాలకు ఉన్నది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆ పాలక వర్గాలు అలాంటివి పూర్తిగా విస్మరించారు. వాళ్ళు విస్మరించడానికి కారణం ఎవరు? మనమే. వాళ్ళ యొక్క దిక్సూచిని, వాళ్ళ యొక్క ప్రాపంచిక దిక్సూచిని మనము ఖచ్చితంగా గమనించకపోవడం వల్ల, వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగి వాళ్ళకు అమూల్యమైన ఓట్లు వేయడం వల్ల ఈరోజు భారతదేశంలో మనం అట్టడుగు పరిస్థితుల్లో, హక్కులు లేని పరిస్థితుల్లో, మన బిడ్డల మీద అత్యాచారాలు, మన బిడ్డల మీద ఈ భారతదేశంలో బతకలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయినాం. సో దీన్ని మనం ఏం చేయాలా? ఆ పాలక వర్గాలు మన మీద ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు అన్న విషయాన్ని జాగరూకతగా మనం పట్టుకుంటే మనం ఓటు విలువ తెలుస్తుంది, అధికారం విలువ తెలుస్తుంది. ఆ క్రమంగా పనిచేయాల్సిన అవసరము ఈరోజు మేధావర్గం, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మేధావర్గం మీద ఉన్నది, యువకుల మీద ఉన్నది, ఉద్యోగస్తుల మీద ఉన్నది. ఆ రకంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే మనం ఆ రకంగా చేయట్లేదు. కాబట్టి ఈ భారతదేశంలో ఆయన ప్రతి సంవత్సరము ఆయన వర్ధంతి జయంతులు జరుపుకుంటే నా ప్రియ సోదరులారా, నా యొక్క విన్నపం, ఆ క్రమంలో మనం ప్రయాణం మొదలు పెడదాం. ఈరోజు ఏ పాలక వర్గానికి మీరు ఓట్లు వేస్తున్నారో, పాలక వర్గానికి అధికారం ఇస్తున్నారు, మీ సమస్యలు వస్తే మాత్రం మీ నాయకుల దగ్గరకు వస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? మీరు ఏదైతే ఓట్లు వేస్తారో ఆ పాలక వర్గాన్ని నిలదీయండి. చట్టబద్ధత అయినటువంటి వ్యవహారంగానే వాళ్ళని నిలదీయండి. అలా నిలదీసిన రోజే మీ యొక్క మూలాలకు తెలుస్తాయి. అరే, మనం ఎంత పొరపాటు చేస్తున్నాము. ఈ పాలక వర్గాలు నమ్మి మనకు అమూల్యమైనటువంటి పరమపూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1932లో బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు కావాలి, 1 vote for 1 man, 1 man for 1 value అని ప్రకటించినటువంటి గొప్ప, ఈ ప్రపంచంలో విస్తృతమైనటువంటి మానవత్వం కలిగినటువంటి మానవతావాది. అదే 32లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ, ఈరోజు జాతిపిత అని పిలువబడే గాంధీ, అయ్యా ఈ దేశంలో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆదాయ పన్ను కట్టే వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉంటే చాలు అని వాదించడం జరిగింది. తన అనుచరుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఆ రోజు ఇది ఇతరత్ర కులాలకి వాళ్లకు ఇస్తే ఇది ఏమవుతుంది, నిర్వీర్యమైపోతుంది ఓటు హక్కు అని ఆ రోజు మనకెవరికి ఓటు రాకుండా చేసినటువంటి పరిస్థితులు. కానీ ఇవన్నీ కూడా చరిత్ర, ఇవన్నీ కూడా గ్రంథాల నిశ్చితమై మన లైబ్రరీలో, గ్రంథాలయాల్లో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మరుగున పరిచేసినారు పాలకులంతా కూడా. ఈ పాలకులు చేయడం వల్ల మనలో చైతన్యం లేదు. మనం ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకుంటామో, కానీ ఈ దేశంలో ఉన్న మహిళలకు, ఆధిపత్య కులాల మహిళలకైతేనేమి, ఇతరత్ర అన్ని వర్గాల మహిళలకు కూడా ఆ రోజు ఓటిప్పించినటువంటి మహాపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనకు ఓటే వద్దన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
అని నినదిస్తూ గుజరాత్లో 3000 అడుగులు ఎత్తులో పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీకి ఓట్లు వేస్తా ఉన్నాం. ఓట్లే వద్దన్నటువంటి నాయకుడు చెప్పినటువంటి అభిమానులకు ఓట్లు వేస్తున్నాం. అదేవిధంగా ఇంతకు మునుపు కాంగ్రెస్ పార్టీకి మనము గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి కూడా మనము ఓట్లు వద్దన్నటువంటి కాంగ్రెస్ వాదులకు కూడా మనం ఓట్లేసి సుమారు 30-40 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టినాం. అదే ఓటు కావాలి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ తన హక్కుతో భారత రాజ్యాంగంలో ఏం చెప్పబడిందో సమానత్వం కోసం చెప్పబడినటువంటి రాజ్యాంగాన్ని పరిపాలించుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి మనం మన లీడర్లకు, మన పార్టీలకు, మన బలహీన వర్గాలకు, మన యొక్క ప్రాపంచిక విషయాల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకుల్ని మనము తయారు చేసుకోలేకపోతున్నాం. వాళ్ళని అధికారంగా చట్టసభలకు కూడా పంపించలేకపోయి దుర్భర స్థితిలో మనం ఉన్నాం. వీటిని ఖచ్చితంగా ఇకనైనా యువకులారా మీ చేతిలోనే ఉన్నది. మీరే ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పూర్తి ఆలోచనను మీ భుజ స్కంధాల మీదే ఉన్నది. ఇప్పుడు దీన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలా. ఆయన రథం తీసుకెళ్ళి ఈ భారతదేశానికి ఒక రోజున బలహీన వర్గాలే పరిపాలన చేయాలని ఈ సందర్భం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భారత్.